ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర భారత్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కులగణన చేస్తే రిజర్వేషన్ల అమలు సరిగ్గా చేయవచ్చన్న ప్రతిపాదనతో ఇప్పటికే బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కులగణన నిర్వహిస్తున్నాయి. చివరికి అందరి డిమాండ్లను గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి స్థాయిలో కులాల ఆధారంగా జనాభా లెక్కలు ఖరారైతే అప్పుడు రిజర్వేషన్లో కూడా మార్పు చేసుకునేలా చట్టాలు తయారయ్యే అవకాశాలున్నాయి. విపక్షాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న డిమాండ్లకు కేంద్రం తలొగ్గింది. జాతీయ స్థాయిలో కులగణన చేయాలని నిర్ణయించింది. 2011లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించిన వాటి లెక్కలను మాత్రం బయట పెట్టలేదు. తర్వాత మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నా కూడా వాటి వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ ఈసారి మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో కులగణన నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాటి వివరాలను కూడా ఖచ్చితత్వంతో జనానికి అందించాలని నిర్ణయించింది. ఇదే జరిగితే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో నిర్వహించే మొదటి కులగణన కానుంది. వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా ఈ డిమాండ్ను ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలన్నీ వినిపిస్తున్నాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. కానీ కారణాలు ఏవైనా ఓసారి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం సర్వే నిర్వహించినా అనుకున్న ఫలితం అయితే రాలేదు. ఇన్నాళ్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తీసుకున్న నిర్ణయంతో బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభాలో బీసీల జనాభానే అత్యధికంగా ఉన్న తరుణంలో ఈ కులగణన జరిగే రిజర్వేషన్లో మార్పులు వస్తే వారికి భారీగా లబ్ధి చేకూరే అవకాశాలు కలుగుతున్నాయి. అయితే చట్టసభల్లో కూడా ఇలాంటి వెసులుబాటు ఉంటుందా, ఉండదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. చట్టసభల్లో కూడా ఇది తీరుగా నిర్ణయించి కొత్త రిజర్వేషన్లు తీసుకువచ్చి వర్తింపజేస్తే అక్కడ కూడా తాము ఎదిగేందుకు అవకాశం కలుగుతుందని బీసీలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కులగణన నిర్వహించాయి. ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్లో మార్పులు చేయాలని భావిస్తున్నాయి. 2023లో బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఇదే స్వతంత్ర భారతదేశంలో ఓ రాష్ట్రం ప్రత్యేకంగా తనకు తానుగా చేపట్టిన కులగణన. తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కులగణన నిర్వహించాయి. ఇటీవల ఈ సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం బీసీల లెక్కలు తేల్చింది. కేంద్రానికి కూడా ఆ వివరాలు పంపించింది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి గమనిస్తే 2021లో కులగణన చేపట్టిన జార్ఖండ్ ప్రభుత్వం తీర్మానం చేయగా ఒడిశా, మహారాష్ట్రలోనూ ఇలాంటి తీర్మానాలు జరిగాయి. ఇంతటి స్థాయిలో ఒత్తిడి ఉన్న కారణంగానే కేంద్రం తాజాగా తన వైఖరి మార్చుకొని కులగణన చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం చేపట్టుకుంటున్న ఈ సర్వే విజయవంతమైతే దేశంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.